తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. బర్త్డే అని స్నేహితులు కేక్ తీసుకువెళ్లారు. కేక్ కట్ చేసిన తర్వాత అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ స్నేహితులు అదే బర్త్డే కేక్ని ఆ వ్యక్తికి స్నేహితుడికి అక్కడ సెలబ్రేషన్లో భాగంగా అతని ముఖానికి పుయ్యడం జరిగింది. దీంతో ఆగ్రహించినటువంటి ఆ స్నేహితుడు అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులను కాల్చి చంపేశాడు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లాలో జరిగినటువంటి దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకగా మొదలైన ఈ సంఘటన క్షణాల్లోనే తీవ్ర విషాదంగా మారి ముగ్గురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. చిన్నపాటి సరదా ఎలా ప్రాణాంతక ఘర్షణగా మారిందో ఒక్కసారి ఈ ఘటన మరోసారి రుజువు చేస్తుంది, ఎలా పరిస్థితులకు దారితీస్తున్నాయో. పుట్టినరోజు జీవితంలో ఒక మధురమైనటువంటి జ్ఞాపకం. స్నేహితుల కేరింతలు, కేక్ కటింగ్స్, ఆనందాల మధ్య సాగవలసినటువంటి వేడుక అది. కానీ ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లాలో ఆ పుట్టినరోజే ఒక రక్తపు ఏరులై పారింది. చిన్నపాటి వేలాకోలం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. స్నేహితుల మధ్య చిచ్చుపెట్టిన ఆ కేక్ చివరకు శ్మశాన నిశ్శబ్దాన్ని మిగిల్చింది. బులంద్ షహర్ జిల్లాలో జీతు అనేటువంటి యువకుడి పుట్టినరోజు. తన స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అందరూ అక్కడ కలవడంతో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ తెచ్చిన కేక్ను కూడా అక్కడ పెట్టేసి కేరింతలు కొడుతూ అరుస్తూ ఆ బర్త్డే కేక్ను కూడా కట్ చేస్తూ అక్కడ ఉత్సాహం, సంతోషంగా వేడుక మొదలైంది మొదట. అనంతరం కొందరు స్నేహితులు ఆ కట్ చేసినటువంటి కేక్ తర్వాత సరదాగా జీతు ముఖానికి ఆ కేక్లో కొంత భాగాన్ని తీసి పుయ్యడం జరిగింది. అయితే ఈ చిన్న సంఘటనే జీతు తీవ్రంగా తీసుకోవడంతో వాగ్వాదం పెరిగింది. ఆ వాగ్వాదం క్రమంగా ఉద్రిక్తతలకు దారితీసి కొద్దిసేపటికే ఘర్షణగా మారింది. ఆ ఘర్షణ కాస్త క్షణికావేశంలో వారి దగ్గర ఉన్న తుపాకులతో కాల్పులు చేసుకునేటువంటి దారుణ స్థితికి చేరింది. ఇక్కడ బాధితులపై దగ్గర నుంచి కాల్పులు, అంటే చాలా దగ్గర నుంచి క్లోజ్లో కాల్పులు జరిపినట్టుగా పోలీసులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. సో ఈ యొక్క కాల్పుల్లో మనీష్ సైని, ఆకాష్ సైని, అమర్దీప్ అనే ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికి వారు మరణించినట్లుగా వైద్యులు కూడా నిర్ధారించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ప్రజల్లో కూడా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం విషాద వాతావరణంలో మునిగిపోయింది. ఇక ఈ కేసు పైన దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేక్ పుయ్యడంపై జరిగిన ఈ చిన్న వివాదమే ఈ ఘోరానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామంటూ కూడా పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సేకరించిన పోలీసులు దుండగల గుర్తింపు పైన దృష్టి సారించారు. కేసులో ఉపయోగించిన ఆయుధాలు ఎక్కడి నుంచి వారికి వచ్చాయి, దానిపైన కూడా విచారణ కొనసాగుతోంది. అవసరమైతే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని కూడా అధికారులు సూచించారు. ఏదేమైనా కూడా ఒక ఫ్రెండ్ బర్త్డే మరో ముగ్గురికి చావు కారణమైంది. మనిషికి కోపం రావడం సహజం, కానీ ఆ కోపం ప్రాణాలు తీసే అంతటి పిశాచిగా మారకూడదు. కేక్ పూస్తే ముఖం కడుక్కుంటే పోయేది, కానీ ఆ ముగ్గురి ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? వారు చంపింది స్నేహితులను కాదు, 3 కుటుంబాల ఆశలను కూడా. ఈ ఘటన నేటి యువతలో పెరుగుతున్న అసహనానికి, చిన్న విషయాలకే ప్రాణాలు తీసే అంతటి క్రూరత్వానికి మారుతున్న పరిస్థితులకు అర్థం పడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఘటన ఇంత చిన్న ఘటనకే ప్రాణాలు తీసుకునేటువంటి, అంటే చాలా దగ్గర కూడా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగినప్పుడు కేక్ పూయడానికి లేకుంటే ఆ కేక్ ముఖం మీద పెట్టుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడరు. అలాంటి సందర్భంలో వారు వారించడమో లేకుంటే కొంత అసంతృప్తి చెందడమో లేకుంటే మిగతా ఫ్రెండ్స్ని అదే సరదాలో తిట్టడమో అలాంటివి చేస్తుంటారు. కానీ ఇలా తుపాకులు తీసుకొని తన బర్త్డేకి కేక్ పట్టుకొని వచ్చి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేద్దాం అనుకున్నటువంటి స్నేహితులనే కాల్చి చంపేటువంటి తీవ్రమైనటువంటి క్రూరత్వానికి పాల్పడడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. कल देर रात थाना खुर्जानगर पुलिस को सूचना प्राप्त हुई थी कि 3 युवकों को गोली लगी है। इस सूचना पर तत्काल थाना पुलिस मौके पर पहुंची थी। तीनों घायलों को अस्पताल में भर्ती करवाया गया था, जहां पर उनको मृत घोषित कर दिया गया। तीनों के शवों को पोस्टमार्टम के लिए भिजवा दिया गया है। एसपी सिटी और मेरे द्वारा घटनास्थल का निरीक्षण किया गया है। घटनास्थल की संवेदनशीलता को देखते हुए 6 टीमों का गठन किया गया था, ताकि शीघ्र गिरफ्तारी की जा सके। डीआईजी महोदय द्वारा भी घटनास्थल का निरीक्षण किया गया है। इसमें प्रथम दृष्टया जांच में पाया गया है कि दोनों पक्षों में बर्थडे को लेकर कहासुनी हुई थी, जिस कारण ये घटना कारित की गई है।
इसमें दोनों ही पक्ष अभियुक्तगण व मृतक पक्ष सैनी समाज का है। इसमें 2 अभियुक्तों की गिरफ्तारी की जा चुकी है और अन्य 2 लोग हिरासत में हैं जिनसे पूछताछ की जा रही है।